ఈరోజే శరన్నవరాత్రులలో మొదటి రోజు. ఈరోజు కనకదుర్గమ్మ విజయవాడలో బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. బాల త్రిపుర సుందరి అంటే త్రిపురుని భార్య అనగా శివుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము బాల త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయ అస్తం ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాల త్రిపుర సుందరి అనే పేరు పరమ పవిత్రమైన పేరు. ఈరోజు బాల త్రిపుర సుందరి అలంకరణ చేస్తారు. ఇక ఈ సందర్భంగా ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఒక్క నిమిషంలో ఐశ్వర్యం వచ్చి పడుతుంది. జన్మ జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి, ధనలాభం పెరుగుతుంది. ఇంట్లో ఉన్న కష్టాలన్నీ, బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తమ పుత్రిక అయిన పార్వతిని అతని సేవకై వినియోగించారు. అలా పార్వతి పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుండి శివునిపై పుష్ప బాణం ప్రయోగించాడు. తపస్సమాధిలో ఉన్న శివుడు తన మనసులో కలిగిన కలవరపాటుకు చింతించి అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు. మన్మధుడు కనిపించాడు. కోపంతో శివుడు 3వ కన్ను తెరిచి ఆ కంటి మంటల్లో మన్మధుడిని మసి చేశాడు. కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను 2 చేతులతో ప్రోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుండి భయంకర ఆకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు. అతడే బండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు. వరబల గర్వితుడై బండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించడం ప్రారంభించాడు. దేవతలు బండాసురుని దురాగతాలకు తట్టుకోలేకపోయారు. తమ బాధలన్నీ కూడా బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించడని విష్ణువు వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. అలా యాగం ప్రారంభించి దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ ప్రార్థించారు. బ్రహ్మ విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగంలో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞ వేదిక నుండి ఆమె ఆవిర్భవించింది. ఆమె శిరస్సుపై రత్న ఖచ్చితమైన సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగాడు. ఆమె 4 చేతులలో పాశము, అంకుశము, చెరకు విల్లు, 5 పుష్ప బాణాలు ధరించింది. అలా మంగళాకారంలో దర్శనమిచ్చిన లలితాదేవిని చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది. బండాసురుడిని చంపగలనని దేవతలకు కూడా ఆమె అభయమిచ్చింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. బండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వరాహీదేవి, శ్యామలాదేవి అనుసరించారు. పరిచారికులు గనక తల్లి వెంట నిలిచారు. సైన్యంగా తనపైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి బండాసురుడు భయంకరమైన తన సేన వాహినిని ఆమె పైకి అంటాడు. యుద్ధం ప్రారంభమైంది. దేవి పంపిన సేనలు బండుని సేవలతో సర్వనాశనం చేశాయి. అప్పుడు బండాసురుడు తన 30 మంది పుత్రులను దేవి సైన్యంపైకి పంపాడు. అంతటా పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగం నుండి బాలదేవతను సృష్టించింది. బండాసురుడి పుత్రులను సంహరింపమని ఆజ్ఞాపించింది. పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత బండాసురుని పుత్రులందరినీ కూడా సంహరించింది.
తన పుత్రులందరూ కూడా మరణించడం చూసి బండాసురుడు తన 2 భుజాల నుండి 2 రాక్షసులను సృష్టించాడు. ఒకడు శుక్రుడు, వేరే ఒకడు విషంగుడు. వారిద్దరినీ జగన్మాత పైకి పురుగొల్పాడు. లలితాదేవి తన పరిచారికలైన వారాహి, శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశుక్రుని తుదముట్టించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది. తన సైన్యం, తన పుత్రులు, తాను సృష్టించిన శక్తులు అన్నీ సర్వనాశనం కాగా బండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు. దేవి ప్రయోగించే శస్త్ర అస్త్రాల బారి నుండి తనను తాను రక్షించుకోవడానికి ఒక విఘ్న యంత్రాన్ని ప్రయోగించాడు. సంగతి తెలిసిన జగన్మాత మహా కామేశ్వరుని వంక చూసింది. ఆ చూపులలో నుండి గణపతి ఆవిర్భవించాడు. మళ్ళీ తల్లి ఆజ్ఞ మేరకు గణపతి బండాసురుని యొక్క విఘ్న యంత్రాన్ని తునకలు చేశాడు. ఆ పిమ్మట పరాశక్తి మహాపాశుపద అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్ర ప్రయోగంతో బండాసురుని నేలకూల్చింది. బండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలిత పరమేశ్వరిగా, భువనేశ్వరిగా, పరాశక్తిగా ఆ అమ్మను స్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలము తము కాపాడవలసినదిగా తల్లిని వేడుకుంటారు. వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి అలాగే వారికి అభయ ప్రదానం చేసి అంతర్ధానమైంది. దేవతలందరూ కూడా సుఖ సంతోషాలతో కాలం గడిపారు. అలాగే శ్రీ బాల త్రిపుర సుందరి వలె చిన్న పిల్లల భక్తిలో, మనస్సులో కల్మషం ఉండదని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి ఒక మహిమ కలిగిన స్వామివారు శ్రీ త్రిపుర సుందరి చెంత మోహులీశ్వర పూజలు చేస్తున్నాడు. అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చారు. వాళ్ళు కనురెప్పలు కూడా కొట్టడం మరిచి అత్యంత శ్రద్ధతో పూజను తిలకిస్తూ ఉన్నారు. త్రిపుర సుందరీదేవి అమ్మవారికి అలంకరించిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తున్నది. అయితే అక్కడే వేదితులకు దూరంగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చొని ఒక తల్లి స్వామివారు శ్రద్ధగా చేస్తున్న పూజను తిలకిస్తుంది. తల్లి ఒడిలో కూర్చున్న చిన్న పిల్ల అమ్మవారికి కట్టిన చీరను చూసింది. చూడటంతోనే అమాయకంగా ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది. తల్లి కూతుర్ని ఎంతో బుజ్జగించింది, మందలించింది. అయినా కూతురు వినలేదు. అలా అడిగితే అమ్మవారు కోప్పడుతుందని, మంచి పిల్లలు అలా మారం చేయరాదు అని భక్తితో అమ్మను ప్రార్థించమని చెప్పింది. కానీ ఆ పిల్ల ఆ మాటలేవి వినిపించుకోలేదు. ఆ చీర కోసం అమ్మను వేధిస్తూనే ఉంది. వాళ్ళ అమ్మ కూతుర్ని బుజ్జగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎంత చెప్పినా ఆ పిల్ల వినకపోవడంతో ఆమె పిల్లను కాస్త గట్టిగా మందలించి, మాట వినకపోతే తనను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఇక ఆ పిల్ల భయపడిపోయి కళ్ళ నిండా నీళ్లతో అమ్మను చూస్తూ ఉంది. పిల్లను వెంటనే గుండెలకు హద్దుకొని కళ్ళ నీరు తూడ్చి చిన్న చేతులను నమస్కార ముద్రలో ఉంచి అమ్మవారు శ్లోకాలు చెప్పసాగింది ఆ తల్లి. ఆ శ్లోకాలు వింటూ అమ్మవారిని తదేకంగా చూస్తుండిపోయింది కూతురు. పూజ ముగిసిన తర్వాత స్వామివారు అందరికీ కూడా తీర్థం ఇస్తున్నారు. క్యూలో నిలబడ్డారు. అందరూ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తల్లి పిల్లతో సహా తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక మీదకు వచ్చినది. కానీ హఠాత్తుగా స్వామివారు తీర్థం ఇవ్వడం ఆపివేశారు. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు స్వామివారు అక్కడి నుండి లేచి గర్భగృహంలోకి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కట్టిన పట్టు చీరను తెచ్చి ఆ పిల్లకు ఇచ్చాడు. తర్వాత తీర్థం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తున్న ఆ పిల్ల తల్లి విగిసిపోయింది. ఎక్కడో దూరాన ఒక మూలన కూర్చొని ఉన్న తన పిల్ల యొక్క కోరిక ఆ మహాస్వామి వారికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంతోనే చూస్తున్న ఆ తల్లితో స్వామివారు ఇలా అన్నాడు. తల్లి, పిల్లలు దైవ స్వరూపులు. ఏది అడగాలో ఏది అడగకూడదో వాళ్లకు ఎలా తెలుస్తుంది? భగవంతుడి సృష్టి మొత్తం వాళ్ళదే అని, వాళ్ళ కోసమేనని వాళ్ళు అనుకుంటారు.
పిల్ల మీద ఎప్పుడూ కోప్పడవద్దు. నువ్వు కన్న తల్లివి మాత్రమే, కానీ అమ్మవారే అందరికీ నిజమైన తల్లి అని అన్నారు. ఆ మాటలు విన్న తల్లి పిల్లలు స్వామివారికి నేలపై పడి నమస్కరించి స్వామి ఆశీస్సులు అందుకొని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత స్వామివారు అక్కడున్న శిష్యులతో తన చీరను తీసుకోవడానికి త్రిపుర సుందరి అమ్మవారే వచ్చింది, ఈ ఆవిడది ఇవ్వను అనడానికి నేనెవరిని, అందుకే అమ్మవారికే ఇచ్చేసా అని అన్నారు. కాబట్టి చిన్న పిల్లల్లో ఎప్పుడూ దేవుని చూడాలి. వారి మనసు కల్మషం లేని మనసు, వారి భక్తి కూడా కల్మషం లేని భక్తి. ఆ భక్తికి ఎంతటి భగవంతుడైనా సరే దిగి వస్తాడు. పూర్వ మణిభద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడి దగ్గర చింతామణి, ఒక వింత మణి ఉన్నది. అది కౌస్తుభ శోభతో సూర్యుడితో సమానముగా వెలుగుకు ప్రసాదించిన శక్తి గలది. మణిభద్రుడు తనకు ఎంతో సన్నిహితుడైన జైనే మహారాజు చంద్రసేనుడికి ఆ రాజు యొక్క శివభక్తికి మెచ్చి ప్రసన్నుడై ఆ మణిని బహుకరించాడు. చంద్రసేనుడు శివభక్తుడు, సకల తత్వాలు ఎరిగినవాడు. శివుడు ఎందు భక్తి విశ్వాసాలు నమ్మకముంచి ప్రజారంజక పాలన చేయించినాడు. ఒకానొకప్పుడు చంద్రసేనుడు ఒక మహాయజ్ఞం తలిచి పొరుగు రాజ్యాల మైత్రి ఆకాంక్షించి అందరినీ తన ఆస్థానంలో సమావేశపరిచినాడు. అతడు చింతామణిని కంఠమున అలంకరించుకొని సూర్యుడి వలె మెరుస్తూ సింహాసనమున కూర్చున్నాడు. సమావేశమునకు వచ్చిన రాజులందరూ కూడా చింతామణిని దృష్టిపెట్టి రాజు యొక్క శోభకు అసూయపడ్డారు. సమావేశమైన పిమ్మట అలాగైనా సరే చంద్రసేనుని జయించి ఆమెను సాధించాలని కుతంత్రం పన్నారు. ఆయనను ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టారు. కానీ చంద్రసేనుడు అది శివభక్తికి ఇచ్చిన బహుమతి అని వారి ప్రలోభాలను తునప్రాయంగా సూచించాడు. దాంతో ఆ రాజులందరూ కూడా తమ రాజ్యానికి ఏగి అందరూ కలిసికట్టుగా చంద్రసేనుని ఓడిద్దామని నిర్ణయించుకున్నారు. అందరూ ఉజ్జయినిని బహు విధాలుగా సైనిక శక్తితో 4 వైపులా చుట్టుముట్టారు. వాళ్ళు దాడి చేసినను కోటలోకి ప్రవేశించలేకపోయారు. ఇది తెలిసిన చంద్రసేనుడు తాను తన సైనిక బలంతోనే వారితో పోరాడలేరని తలిచి ఆ రాజ్యంలో మహాకాళేశ్వరుడుగా ఉన్న శివుడి ఆలయానికి వెళ్ళి శరణుజొచ్చిన ప్రజలను కాపాడు అని శివుని సందేహరహితంగా రాత్రింబవలు అనన్య దీక్షతో ప్రార్థింపసాగాడు. ఒక గొల్ల స్త్రీ మరియు ఆమె బిడ్డ 5 సంవత్సరాల పిల్లవాడు శ్రీకరుడు ఉన్నాడు. ఆ తల్లి కుమారుడిని తీసుకొని శివమందిరానికి వచ్చింది. శ్రీకరుడు మహారాజు శివుడికి చేస్తున్న పూజల పట్ల ఎంతో అనురక్తుడై తీవ్రమైన భక్తి పారవశంతో పొంది గమనించసాగాడు. తర్వాత వారి ఇంటికి వెళ్ళాడు. శ్రీకరుడు ఇంటి దగ్గర శివపూజ భావించి ఒకనొక రాయి తెచ్చి శివలింగము వలె భావించి తాను ఇంటి నుండి పోగు చేసుకున్న గంధము, వస్త్రము, ధూప దీపాలు, పూజా ద్రవ్యాలు ఆ లింగమునకు సమర్పించినాడు. ఆ పిల్లాడి భక్తి తీవ్రత శివుడిని కంటిపడేసినది. రాజు వలె పూజ చేద్దామని ఆయన అలాగే తను చేస్తున్నట్లు మనసునందు భావించాడు శ్రీకరుడు. నైవేద్యం సైతము అతడి వ్యాకులతను చూసి శివుడు దహించాడు. శ్రీకరుడు తనకు చేతనైన ఆటలు ఆడాడు, పాటలు పాడాడు, నృత్యము చేశాడు. వాటన్నిటినీ పరమానందంగా స్వీకరించాడు శివుడు. శ్రీకరుడు నిత్యంతో అలసిపోయి ఆ లింగము ముందు కూర్చొని భక్తితో లయించిపోయాడు. అతని తల్లి భోజనానికి పిలవడానికి వచ్చి వాని వింత చేష్టలు పిల్ల చేష్టలుగా భావించి ద్రవ్యములు వృధా చేసినాడని భావించి శుభ్రం చేసి ఆ శివలింగమును పారవేసినది. శివ భక్తితో లయించిన శ్రీకరుడు ధ్యాన నిమగ్ధుడై ఉన్నాడు. ధ్యానంలో నుండి లేచిన వాడు తల్లిని పట్టించుకోకుండా ఆమె విసిరివేసిన రాయి దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకొని దెబ్బ తగిలిందా, మందు రాయమంటావా? మా అమ్మ నాకు దెబ్బ తగిలితే అదే చేస్తుంది. ఎక్కడ దెబ్బ తగిలిందయ్యా అని రోధించసాగాడు. ఆ రక్తికి శివయ్య కంటి నుండి అశ్రువులు వచ్చాయి. ఆ బాలుడు శివలింగం నుండి నీరు కావడం చూసి, శివయ్య ఏడవకు, మా అమ్మను కొడదాంలే, నేను తప్ప తగ్గిపోతుందిలే, బాధపడవద్దు అనను. అప్పుడు శివుడు వెంటనే నిజరూపం ధరించి ప్రత్యక్షమైనాడు. శ్రీకరుడు శివుడికి దెబ్బ తగిలిందని భావించిందని అతడు దెబ్బ ఉన్నట్లే అగుపించాడు శివుడు. శ్రీకరుడు శివుడిని చూసి మిక్కిలి ఆనందం పొంది దెబ్బకు మందు రాసి శివుడితో ఆటలు ఆడుకున్నాడు. తర్వాత శ్రీకరుడు నొప్పి తగ్గిందా శివయ్య అన్నాడు. తగ్గింది శ్రీకర, నీకు మందు రాసిన తర్వాత ఇక దెబ్బ ఉండదు, నొప్పి ఉండదు అని పరిహసించినాడు శివుడు. తిన్నావా రామయ్య,
కాదు కాదు శివయ్య అన్నాడు శ్రీకరుడు. తినలేదు అన్నాడు శివుడు. దాంతో శ్రీకరుడు అలా అమ్మకు చెప్పకుండా ఇంటి లోపలికి ఉన్న వెన్నను తీసుకొని వచ్చి శివుడికి తినిపించాడు. తిను శివయ్య, మళ్ళీ మా అమ్మ వస్తే అంతా నాకే పెడుతుంది అన్నాడు. శివుడు శ్రీకరుని ప్రేమ వాత్సల్యానికి పొంగి వెన్న తిన్నాడు. నేనంటే చిన్నవాడిని కదా, నాకు కొంచెం చాలు, నువ్వు పెద్దవాడివి కదా అని మళ్ళీ చద్ది అన్నం తీసుకొచ్చాడు. అది కూడా శివుడికి పెట్టాడు శ్రీకరుడు. మొత్తం తిన్న తర్వాత శివుడు శ్రీకరుని నీకు ఆకలి లేదా అని అడిగినాడు. దానికి శ్రీకరుడు నువ్వు తింటే నేను తిన్నట్లే అన్నాడు. అంతదాకా శివుడు చుట్టూ తిరిగే నృత్యం చేసిన శ్రీకరుడు అలసిపోయి శివుడి ఒళ్ళో కూర్చొని నిద్రపోయాడు. ఆ తర్వాత బాలుని మునుపట్టి శివలింగం ఉన్న చోటికి చేర్చి శివుడు అంతర్ధానమైనాడు. తర్వాత జరిగిన వింతకు అందరూ ఆశ్చర్యచకితులైనారు. శ్రీకరుడికి వేకువ రాగానే రామయ్య ఏడి ఎక్కడ శివయ్య అని తలుస్తున్నాడు. శ్రీకరుడు ఒక కొత్త వెలుగును కూడా గమనించాడు. అదేమిటి అంటే తాను చూసిన శివలింగం ఇప్పుడు రత్నంగా మారింది. ఇందాక పూజించిన శివలింగం ఇప్పుడు రత్నమయ లింగమైనది. తన తల్లి తీసేసిన సామాగ్రి మళ్ళీ తాను పూజించినట్లే ఆ రత్నమయ లింగం మీద ఉన్నాయి. శ్రీకరుడు ఒక్కసారిగా చుట్టూ పరికించి చూశాడు. అక్కడ మహాభవనం వెలిసినది. రత్న కంచిత స్తంభాలు చూసి నిబ్బరపోయాడు. అక్కడ భూమి స్ఫటికల నేలగా మారింది. ఆ మహాభవనం పరమశివుని మహామందిరముగా మారింది. విశాల ద్వారాలు, కవాటాలు, ప్రధాన ద్వారాలు, గోపురం అన్నీ నేల మీద సూర్యుడి వలె ప్రకాశించాయి. కానీ శ్రీకరుడికి అవేమీ గొప్పగా తోచలేదు. శివుడు మళ్ళీ వస్తాడేమో అని ఆ రత్నమయ లింగమునకు మళ్ళీ పూజలు చేశాడు. ఇంతకు ముందు శివుడితో ఆడినట్టుగా ఆటలు ఆడి పాటలు పాడాడు. కానీ శివుడు యథార్థ రూపంలో కనపడకపోయేసరికి ఏడుస్తూ కొద్ది దూరంలో ఉన్న తన ఇంటికి గాబరాగా వెళ్ళి వాళ్ళ అమ్మను నిద్రలేపాడు. శ్రీకరుని తల్లి నిద్రలేచి ఆశ్చర్యపడింది. ఎందుకంటే ఇప్పుడు తామున్న ఇల్లు కూడా ఆ మందిరం వలె రత్నమయ్య మాణిక్య సువర్ణ చంద్రకాంతులతో దివ్యమానంగా వెలిగిపోతున్నది. ఆమె ఇదంతా చూసి పరమ ఆశ్చర్యం చెందినది. ఏమైంది నాయన అని బాలుణ్ణి ప్రశ్నించింది. అప్పుడు శ్రీకరుడు రోధిస్తూ అమ్మ, నువ్వు చెప్పావు కదా రామయ్య అన్న శివయ్య అన్న ఒక్కరే అని. నేను ఇందాక శివలింగానికి గుడిలో రాజుగారిలాగా పూజ చేశాను. నువ్వు దాన్ని విసిరివేశావు. నేను దెబ్బ తగిలిందని మంది రాశాను అని మెల్లగా వచ్చి దాన్ని మాటలతో జరిగిందంతా కూడా చెప్పాడు. దాంతో శ్రీకరుడు తల్లి రత్నలింగం వద్దకు వచ్చి మోకరిల్లి ప్రభువు తెలియక చేశాను, తప్పుకు నన్ను క్షమించు అని ప్రార్థించింది. శివుడు ఆమెను కరుణించాడు. ఆమె కూడా ఆ భవంతి వలె సమస్త శోభలతో అల్లారింది. తన మురుపటి వేషధారణ పోయి మహారాణిగా మారిపోయింది. కానీ శ్రీకరుడు శివుడిని చూడాలని ఏడుస్తూనే ఉన్నాడు. బాలుని తల్లి తన హృదయానికి హత్తుకొని వాడి యొక్క అదృష్టానికి శివుడి వడిలో పడుకున్న అతడి భాగ్యాన్ని కొనియాడింది. అందరినీ తరింపచేశావు నాయన అని ముద్దాడింది. ప్రజలు ముట్టడి భయంతో ఉన్నారు. అయినను వారు ఆ రత్న మందిరాన్ని భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది ఎక్కడి నుండి వచ్చిందని అందరూ నివ్వెరపోయారు. చిన్నగా ఈ వార్త రాజు చంద్రసేనుడి దగ్గరికి వెళ్తుంది. చంద్రసేనుడు ఈ సంఘటన వినగానే శివానందంతో మనస్సు నిండిపోయినది. తాను పొరుగు రాజ్యాల దాడి నుండి కాపాడుకుంటూ శివ పూజలో ఉన్నాను అని చెప్పి ఆ బాలుని వాని తల్లిని తన వద్దకు తోలుకొని రమ్మని చెప్పారు. అది తన యొక్క విజ్ఞప్తిగా చెప్పమని కూడా అన్నారు. రాజ్యం నలువైపులా ఉన్న శత్రుసేనులకు ఈ విషయం గూఢచారుల ద్వారా తెలిసింది. వారు రాజ్యంలోని చిన్న బాలుడికి అంత శక్తి ఉంటే మహాశివభక్తుడైన చంద్రసేనుడిని జయించలేరని గ్రహించి వారిని మన్నింపమన్న అభ్యర్థనను రాజు వద్దకు పంపారు. చంద్రసేనుడు ఆ అభ్యర్థనను మన్నించి అందరికీ మహాశివ మందిరమును దర్శింపచేయి అభయమిచ్చాడు. చంద్రసేనుడు నీ భక్తితో కూర్చున్న నన్ను, నా రాజ్యాన్ని ఏమాత్రం కూడా రక్తపాతం లేకుండా ఒక బాలుని ఆసరా చేసుకొని నీళ్ళ చూపించావా తండ్రి అని శివుడికి కృతజ్ఞత తెలిపినాడు. మిగిలిన రాజులందరూ కూడా క్షమాపూర్వకంగా చంద్రసేనుని వేడుకున్నారు. అందరూ కలిసి శివ పూజను శివనామాన్ని జపిస్తూ శివుడి కోసం నృత్యములను చేయసాగారు. అంతలో శ్రీకరుడు వారి తల్లితో మందిరానికి విచ్చేసి దూరంగా కనబడుతున్న రత్నమయ్య భవనాలను చూపాడు. ఇంకా రోధిస్తూనే జరిగిందంతా కూడా రాజుకు చెప్పాడు. రాజు అతడిని ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడి ఆనందపడ్డాడు. రాజు, ప్రజలు, శత్రు రాజులు ఆ రత్నమయ్య శిఖరాలను చూసి ఆశ్చర్యపోయినారు.
అయినను బాలుడు శివుడు దర్శనం కోసం రోధిస్తూనే ఉన్నాడు. రాముడు ఎవరో శివుడు ఎవరో తెలియని ఆ బాలుడు శివుణ్ణి రామయ్యగా భావించి, రామయ్య మళ్ళీ రా ఆడుకుందాం అని రోధించసాగాడు. సరిగ్గా అప్పుడు ఆ మందిరంలో రుద్రాంశ హనుమ ప్రత్యక్షమై, ఎవరు రామ అని రోధిస్తుంది. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ఆనంద బాష్పాదులతో నేను కూడా ఉంటాను అని చెప్పాడు. హనుమను చూసిన ప్రజలందరూ ఆయనకు మోకరిల్లినారు. దివ్య దృష్టితో అంతా చూసిన హనుమ ఆ బాలుని ముద్దాడి, రాముడు శివుడు ఒకరే, మానవులే కాదు దేవతలు, అన్ని జీవరాశులు సైతం శంకరుని భక్తిగానే కలిగి ఉండడం వల్ల అదృష్టం, అది మన కర్తవ్యంగా భావించాలి అన్నారు. సాష్టాంగపడిన చంద్రసేను కాక అందరూ హనుమని ఆశీర్వదించారు. హనుమ రత్నలింగం ముందు భక్తిగా ప్రణామాలు చేసి తక్కువైన శ్రీరాముడు సైతము శివలింగాన్ని పూజించేవారు. ఏ ఊరు, ఏ పేరు, ఏ కులమైన రాముడు శివుడు నారాయణుడి కాబోవు, అవతారమైన కృష్ణుడు అంతా ఒకటే అని శ్లాఘించాడు. రత్నమయ ప్రసన్నుడైన ఆలయ ప్రసన్న భక్తితో శివ ఉపచారాలను విశదీకరించి రాజును వాళ్ళని తన ముందు కూర్చోబెట్టుకుని, శ్రీకర, భక్తి మాత్రమే భగవంతుని చేరుతుంది. అయితే మంత్రం తంత్రం లేకుండా ఆర్తితో పిలిచావు కాబట్టే నీ శివయ్య నీ కోసం వచ్చాడని, నువ్వు అనుకున్న రామయ్య కృష్ణుడిగా నీ వంశంలో 8వ తరంలో పుట్టనున్నాడని, నారాయణుడు మీ గొల్ల జాతిలో గొల్లవాడిగా కీర్తింపబడుతున్నాడని, నువ్వు శివుడికి పెట్టిన వెన్న చద్దిలతో కృష్ణ లీల చేస్తాడని ఆ మాట ఇచ్చాడు. అంతేకాక శ్రీకరుడికి భోగ భాగ్యాలను మోక్ష వరాన్ని ఇచ్చి అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. కాబట్టి హనుమ, శివుడు, రాముడు అంతా ఒకటే. మీరు కూడా శ్రీకరుని వలె చంద్రసేనుని వలె దేవుడిపై నమ్మకం ఉంచి నిశ్చలంగా ఉండండి. అన్ని ఆ దేవుడే చూసుకుంటాడు. అనగనగా శ్రీతు అనే ఒక పేద పాప ఉండేది. శ్రీతు మంచి పిల్ల, చాలా తెలివి కలదు కూడా. అయితే దురదృష్టం, ఆ పాప ఇంకా పెద్దవకుండానే వాళ్ళ అమ్మ చనిపోయింది. తండ్రి శ్రీకరి కాస్త 2వ పెళ్లి చేసుకున్నాడు. అట్లా శ్రీతుకి సవత్తల్లిగా వచ్చింది సుమిత్ర. సుమిత్ర అస్సలు మంచిది కాదు, ఏ దిక్కు లేనిది కదా అని ఆమెకు శ్రీతును చూస్తే చాలా చులకన భావము ఉన్నది. శ్రీతుని ఆమె చాలా కష్టాలకు గురి చేసేది. బయటికి పోనివ్వక ఏవేవో పనులు చెప్పి సతాయిస్తూ ఉండేది. శ్రీహరి ప్రతిరోజు లేచి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితుక్కొని వచ్చేవాడు. ఒక రోజున ఏదో పనిపడి పక్క గ్రామానికి పోయిన శ్రీహరి సమీపానికి వెనక్కి రాలేదు. దాంతో తెల్లవరగానే సుమిత్ర శ్రీతుని పిలిచి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితుకురాపో అని పంపించింది. శ్రీతుకేమో పాలు పితకడం రాదు. అయినా ఆవుల దగ్గరికి వెళ్ళి వాటిని ప్రేమగా పలకరించి అది కష్టం మీద పాలు పితికింది. ఆ పాప నిండిన పాల కడవను పక్కన పెట్టి మళ్ళీ చేతులు కడుక్కొని వచ్చి చూసేసరికి ఏమైంది, పాల కడవ కాస్త ఖాళీ అయిపోయింది. తిరిగి వచ్చిన శ్రీతు ఖాళీ కడవను చూసి, అయ్యో, కడవ నిండుగా పిండిన పాలన్నీ కూడా ఏమయ్యాయి, ఇప్పుడు పిన్నమ్మ అడిగితే ఏమని జవాబు చెప్పాలి అని ఏడుస్తూ అక్కడే కూర్చున్నది. ఆ పాప దుఃఖానికి అక్కడున్న ఆవుల గుండెలన్నీ కూడా కరిగిపోయాయి. అంతలో అక్కడ నాగుపాము ఒకటి ప్రత్యక్షమైనది. దాని తల మీద ఒక మణి వెలుగులు చిమ్ముతున్నది. ఆ పాము శ్రీతుని స్నేహంగా పలకరించి, నన్ను చూసి భయపడకు, నీ కడవలోని పాలంది తాగింది నేనే, నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అన్నది. అప్పుడు సీతు కొంచెం ధైర్యం తెచ్చుకున్నది. నీకు ఆకలిగా ఉన్నదని పాలన్నీ తాగేశావు, సరే, మరి ఇప్పుడు నా సంగతి, మా పిన్నమ్మ నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? వేరే వాళ్ళ వస్తువులు తీసుకునే ముందు వాళ్లకు ఒక మాట చెప్పడం పద్ధతి కదా అన్నది పాముతో. అప్పుడు పాము, అయ్యో, అంత ఆలోచించలేదమ్మా, ఆకలికి తట్టుకోలేక పాలు కనబడగానే తాగేశాను. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నీకు ఏమీ కాదులే, మళ్ళీ నీకే తెలుస్తుంది అని సీతుకు ధైర్యం చెప్పి ఇంట్లోకి పంపించింది. ఇంకా చేసేదేముంది, సీతు ఖాళీ కడవనే ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది. పిన్ని, పాలు తెచ్చాను, దేనిలో పోయాలి అని అడిగింది సవతి తల్లిని. పనిలో మునిగి ఉన్న సుమిత్ర అక్కడ ఆ పాత్రలో పొయ్యి అని మొక్క గిన్నెను చూపించింది. సీతు అక్కడికి వెళ్ళి ఖాళీ కడవనే బొల్లించింది. అందులోకి ఆశ్చర్యం, ఆ పాత్ర పాలతో నిండిపోయినది. చూస్తే
కడవ అడుగున మరికొన్ని పాలు ఉన్నాయి. అందుకని శ్రీతు మరొక గిన్నెలోకి వంపింది కడవను. ఆ గిన్నె కూడా పాలతో నిండిపోయినది. చూస్తూ చూస్తూ ఉండగానే అట్లా 5 పెద్ద పెద్ద గిన్నెలు పాలతో నిండిపోయాయి. అంతలోనే ఏవి పాలు అని వచ్చి చూసిన సుమిత్రకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. అన్ని పాలను ఆమె ఏనాడు కళ్ళ చూసి ఉండలేదు. మరి క్షణంలో ఆమె ఆశ హెచ్చయింది. సరే పర్లేదు, బాగానే పిండావు, ఇక మీద ప్రతిరోజు నువ్వే పాలు పిండుకొని రావాలి అని ఆజ్ఞ జారీ చేసింది. ఆ విధానంగా అటు తిరిగి ఇటు తిరిగి పని ఒత్తిడి మాత్రం సీతు మీద పడింది. ఆ పాప చేయాల్సిన పనుల జాబితాను అదనంగా పాలు పిండే పని కూడా చేరుకున్నది. మర్నాటికి శ్రీహరి ఇంటి చేరుకున్నప్పటికీ సుమిత్ర మాత్రం అతని పాలు పితకనివ్వలేదు. ప్రతిరోజు సీతు పాలు పితకడం, పాము వచ్చి పాలు తాగడం, 5 గిన్నెల నిండా పాలు తయారవటం అలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగింది. 7వ రోజున విచారంగా ఉన్న సీతును పాము, ఎందుకు సీతు అట్లా బాధపడుతూ ఉంటావు, నువ్వెప్పుడు అని అడుగుతుంది. పాపం సీతుకు ఏడుపు తన్నుకు వచ్చేసింది. ఆ పాప పాముకు తన గోడంతా చెప్పుకున్నది. ఎవరూ లేరని, తనను పిన్నమ్మ ఎంత చులకనగా చూస్తుందో చెప్పింది. నీ వయసులలో పిల్లలందరూ బయటికి వెళ్ళాలి కదా, నిన్ను పంపించరా అని అడిగింది పాము. ఊహు అని అడ్డంగా తల ఊపింది సీతు. నీకు ఇష్టమైన బడికి వెళ్ళడం అని మళ్ళీ అడిగింది పాము. ఓ ఎంత ఇష్టమో చెప్పలేను, చాలా ఇష్టం అన్నది సీతు. అయితే సరే, ఇవాటి నుండి నువ్వు బయటికి పోతావు, చూస్తూ ఉండు అని అంది పాము. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే 5 గిన్నెల పాలతో నిండాక సీతు కడవను కడిగి పెట్టేందుకు బయటికి వెళ్ళగానే సుమిత్ర వెళ్ళి ఆశగా 5 గిన్నెల పాలను చూసుకున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఆ పాలన్నీ మాయమైపోయాయి. అవన్నీ గిన్నెలో నుంచి బయటకు వచ్చి గదిలో పాకటం మొదలుపెట్టేసరికి పిన్నమ్మ కెవ్వుకెవ్వుమని అరుస్తూ గంతులు వేసినది. కొంతసేపు అంతలో వాటి మధ్యలో నుంచి తలంబిదమన్ని ధరించిన నాగసర్పం లేచి నిలబడింది. పిన్నమ్మ, మేం అందరం సీతు బంధువులం. నువ్వు ఆ పాపను కష్టపెట్టడం ఎవరు గమనించట్లేదనుకుంటున్నావు కదా, మేము చూస్తూనే ఉన్నాం. సీతును బయటకి పంపించట్లేదు, గొడ్డు చాకిరీ చేస్తున్నావు. దురాశ కొద్దీ పాలు పితికే బరువు కూడా ఆ చిన్ని చేతుల మీదనే మోపావు, తప్పు కదూ అని అడిగింది. సుమిత్ర పాముకు నమస్కారం పెడుతూ, తప్పు కాయి నాగన్న, ఇక మీద సీతును నా బిడ్డలాగా చూసుకుంటాను, ఏ కష్టమూ రానివ్వను, నన్ను నమ్ము అని కన్నీళ్ల పర్యంతమైనది. పాము సంతోషంగా తల ఊపి మాయమైపోయింది. అటు తర్వాత సుమిత్ర పూర్తిగా మారిపోయింది. సీతును సొంత బిడ్డ కంటే మిన్నగా చూసుకున్నది. సీతు బాగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ పుట్టినిల్లు ఓ పోలీస్ స్టేషన్ అంటే నమ్మగలరా? వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా అది ముమ్మాటికి నిజం. దుర్గమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు విజయవాడ పోలీసులు. ఎన్నో ఏళ్లుగా ఆ సాంప్రదాయాన్ని కొనసాగుతుంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మకు ఏ పూజ చేసినా 1 టౌన్ పోలీసులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తున్నది. మరి ముఖ్యంగా దసరా ఉత్సవాలు ప్రారంభం అవ్వాలి అంటే పోలీస్ స్టేషన్ నుండి అమ్మవారికి మొదటి సారె తీసుకురావాల్సిందే. బెజవాడ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువులుగా భావిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభానికి ముందే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సందడి మొదలవుతుంది. నవరాత్రుల ప్రారంభమై ముందు రోజు రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెను తీసుకొని వెళ్తారు ఆ అధికారులు. పోలీస్ స్టేషన్ నుంచి అందించిన చీరను అమ్మవారికి అలంకరించిన తర్వాతే దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పురాణాల ప్రకారం 14-15వ శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు విజయవాడ పరిసర ప్రాంతాలను పరిపాలించేవాడు. ఆ సమయంలో ప్రస్తుతం విజయవాడలో ఉన్న స్థలంలో ఎలాంటి పట్టణం, గ్రామం ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, దట్టమైన అడవులు ఉండేటివి. ఆ ప్రాంతమంతా కూడా క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేటివి. కొంతమంది జాలర్లు కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వస్తూ ఉండేవారు. జాలర్లకు కాపలాగా ఉండేందుకు కొండవీటి రెడ్డి రాజులు 2 సిపాయిలను నియమించారు. వారిలో ఒకరు పేరు మంగయ్య. ఆ 2 సైనికులు చాలా జాగ్రత్తగా వారిని విధులను నిర్వర్తించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లికి తీసుకువెళ్ళేవారు. కొండపల్లిలో వెళ్ళే మార్గం మధ్యలో, అంటే ప్రస్తుతం విజయవాడ
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో జాలర్లు సేద తీరేవారని చరిత్ర చెప్తున్నది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వారి ప్రయాణాన్ని కొనసాగించేవారట. ఏదో చిన్న పొరపాటు కారణంగా జాలర్లకు కాపలాగా ఉన్న 2 సిపాయిలను విధుల నుంచి తొలగించారట. అప్పటి పాలకులు కొంతకాలం తర్వాత నదిలో చేపలు పట్టేందుకు వచ్చిన జాలర్లు వారు సేద తీరేందుకు అనుకూలంగా ఆ రథంలో చిన్న చిన్న గుడిసెలను కట్టుకున్నారు. అలా ఆ ప్రాంతంలో వచ్చి చిన్న ఊరు ఏర్పడింది. ఆ ఊరును జాలర్ల పల్లె అని పిలిచేవారు. ఉద్యోగం పొడగొట్టుకున్న సైనికులు కూడా జాలర్ల పల్లెలో జాలర్లతో కలిసి జీవనం సాగించేవారు. సిపాయిగా ఉద్యోగం పోగొట్టుకున్న మంగయ్య జీవనాధారం కోసం మేకలను కాసేవాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకొని ఇంద్రకీలాద్రికి కొండపైకి వెళ్ళాడు. అక్కడ ఒక ప్రాంతంలో కూర్చొని ఏదో పరధ్యానంలో ఒక చిన్న రాయిని తీసుకొని మట్టి పైన ఏదో గీతలు గీస్తూ కూర్చున్నాడు. అలా గీస్తూ ఉన్న సమయంలో ఆ మట్టిలో నుంచి ఒక చిన్న విగ్రహం లాంటి రూపం బయటపడింది. అయినా మంగయ్య పరధ్యానంలో విగ్రహాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో అమ్మవారు ఆగ్రహించి సిపాయి మంగయ్య కూతురి ఒంటిలోకి పూనుకుంది. దాంతో ఆ చిన్నపిల్ల గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టి, "ఏం మంగయ్య, నేను అనుగ్రహించిన నన్ను పట్టించుకోకుండా వచ్చేస్తావా?" అని అడిగింది. ఆ మాటలు విన్న మంగయ్య విగ్రహం బయటపడిన ప్రదేశానికి వెళ్ళి విగ్రహాన్ని వెనక్కి తిరిగి చూశాడు. అది ఒక అద్భుతమైన అమ్మవారి విగ్రహం. ఆ విషయం జాలర్లపల్లిలోని ప్రజలకు తెలిసి తిలకించి అమ్మవారికి ఓ చిన్న గుడిసెను నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. అలా మంగయ్య అమ్మవారిని సేవిస్తూ ఉండగా ఓ రోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించింది. అలా కనిపించిన అమ్మవారు, "మంగయ్య, నన్ను నీ తోబుట్టువుగా భావించు. దసరా ఉత్సవాలకు మొదటిసారిను నీ చేతుల మీదుగా అందించు. అప్పుడు నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను" అని చెప్పి మాయమైపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమైనది. దాంతో అమ్మవారే మంగయ్య చేతితో పూజలు అందుకునేందుకు అతడి కూతురులాగా వచ్చిందని ప్రజల నమ్మకం. అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించిన మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలమైపోవడంతో బ్రిటిష్ అధికారుల కాలంలో 1900 సంవత్సరంలో మంగయ్య ఇల్లు ఉన్న ప్రదేశంలో ఓ పోలీస్ స్టేషన్ నిర్మించారు. రాబర్ట్ హెండ్స్ అనే ఒక బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమలను గురించి, ఆ పోలీస్ స్టేషన్ గురించి ఓ శిలాశాసనంలో రాయించారు. అని ఆ పోలీస్ స్టేషన్ కూడా శిథిలావస్థకు రావడంతో ఇప్పుడున్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మించారు. ప్రస్తుతం బెజవాడ వన్ టౌన్ పోలీసులు అమ్మవారిని తన తోబుట్టువుగా భావించి మొదటిసారిను అమ్మవారికి అందిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలా బెజవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారికి పుట్టినిల్లుగా, అక్కడి పోలీసులు అమ్మవారికి తోబుట్టువులుగా మారారు. ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. రంభాసురుడికి అమ్మవారికి మధ్య యుద్ధం జరగకముందు మహిషుడు అమ్మవారి అందానికి మోహితుడై తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అందుకు అమ్మవారు అంగీకరించరు. అప్పుడు మహిషాసురుడు ఈ కథను చెప్తాడు. ఈ భూలోకం మీద ప్రసిద్ధి చెందిన సింహళం అనే దేశం ఒకటి ఉన్నది. పెద్ద పెద్ద చెట్లు చేమలతో అందంగా ఉంటున్నది. ధన ధాన్య సమృద్ధి కలిగిన దేశం. చంద్రసేనుడనే ఒక ధర్మపారాయణుడు తనకు ప్రభువు. అతడు రాజ్యాన్ని న్యాయం తప్పకుండా పాలిస్తూ ఉన్నాడు. శాంతచిత్తుడు, సత్యవాది, మృదు స్వభావం, మహాసురుడు, నీతి సముద్రుడు, ధర్మశాస్త్రాలను అన్నీ చదివినవాడు. ధనుర్వేదంలో అంతటి వాడు లేడంటే అతిశయోక్తి కాదు. అతడి భార్య పేరు గుణవతి. పేరుకు తగ్గ మనిషి, సౌందర్య సౌశీల్యకు నిధి, సదాచార పారాయణ, పతి భక్తికి పెట్టింది పేరు. సర్వలక్షణ సంయుక్తం. వీరికి ప్రథమ సంతానంగా ఆడపిల్ల జన్మించింది. ఇద్దరూ సంతోషించారు. ఆ బిడ్డకు మందోదరి అని పేరు పెట్టారు. మందోదరి చంద్రకళలాగా దినదిన ప్రవర్ధమానమై 10వ ఏట వచ్చేసరికి అందరి మనసులను కలిచివేసే సౌందర్యంతో కన్యకామణి అయినది. తండ్రి చంద్రసేనుడు వర అన్వేషణ తత్పరుడు అయ్యాడు. మంద్రదేశాధిపతి సుధనుడి కొడుకు కంగుగ్రీవుడని
నవయువకుడున్నాడు. అందంలో, తెలివితేటల్లో, బాహుబలంలో, పరాక్రమంలో, సంపదలో అన్నింటా సరితూగే సంబంధమని బ్రాహ్మణులు విన్నవించారు. మందోదరికి అన్ని విధాలుగా తగినవాడని, యోగ్యుడని మనవి చేశారు. చంద్రసేనుడు పట్టమహిషి మైండ్తో ఆలోచించాడు. కంగుగ్రీవుడికి మందోదరి వివాహం చేద్దామన్నాడు. ఒకసారి అమ్మాయి అభిప్రాయం కనుక్కొని వస్తాను ఉండండి అంటూ గుణవతి లోపలికి వెళ్ళింది. మందోదరికి విషయం చెప్పింది. తల్లి మాటలు వింటూనే కన్యామణి కస్సుమంది. నేను ఎవ్వడిని పెళ్లి చేసుకోను. నాకు వివాహం వద్దు. దాని మీద నాకు వీచలేదు. కౌమార వ్రతం స్వీకరించి ఇలా కన్యగానే కాలం గడిపేస్తాను. స్వతంత్రంగా జీవిస్తాను. తీవ్రంగా తపస్సు చేసుకుంటాను. అమ్మా, సంసారం ఒక సాగరం. పరతంత్రపు బతుకు. పరతంత్రతకు మించిన దుఃఖం లేదు. స్వతంత్రకు మించిన సుఖం లేదు. నిజానికి స్వతంత్రమే మోక్షమని శాస్త్ర కోవిదులు కూడా చెప్తున్నారు. అందువలన సంసార బంధనాలను తగులుకోవడం నాకు ససేమీరా ఇష్టం లేదు. పెళ్ళి వద్దు, గిల్లి వద్దు, భక్తి వద్దు, పితి వద్దు. నన్ను ఇలా బతకనివ్వండి. స్వతంత్రంగా బతకనివ్వండి. వివాహ సమయంలో అగ్ని సన్నిధిని ప్రమాణం చేయాలి. భర్తకు అని మణిగి ఉంటానని, అడుగు జాడల్లో నడుస్తానని, అత్తవారింట అందరికీ దాసినే సేవ చేస్తానని మాట ఇవ్వాలి. ఇవి నాకు నచ్చవు. ఒకటి చెప్పు. అతడు మొగడే కావచ్చుగాక, దుఃఖాల్లోకెల్లా మహా దుఃఖం కర్మగాలి. ఆ మొగడు ఎప్పుడైనా మరొకతిని తెచ్చి పెడితే ఇంకా సవితిపోరు ఎలా దుఃఖమో వర్ణనాయితం. ఈర్ష్యలు, అసూయలు పుట్టుకు వస్తాయి. పరస్పరం అవిశ్వాసాలు, అనుమానాలు, అనుక్షణం చిదరింపులు, దెప్పి పొడుపులు. అబ్బబ్బా, ఊహించడానికే భయంకరం. ఇది సంసారం కాదు, ఘోర నరకం. నరకమైన కొంత నయమేమో. ఇవి పైకి కనిపించని కష్టాలు, వినిపించని దుఃఖాలు. అమ్మా, సంసారంలో సుఖం ఎక్కడ? అందులో ఆడదానికి స్త్రీలు స్వభావ సిద్ధంగానే పరతంత్రుడు. తీయటి కలలు కంటూ కూర్చోవడమే తప్ప స్వప్నం లాంటి సంసారంలో విశేషించి మన ఆడవారికి సుఖం ఏమిటి, సౌఖ్యం ఏమిటి? జనని పూర్వకాలంలో ఉద్దానపాదుడి కుమారుడు ధ్రువానుజుడని రాజు సకల ధర్మజ్ఞుడై ఉండి పతివ్రత, పతిభక్తి పారాయణ అయిన తన భార్యను ఏ అపరాధము లేకుండానే విడిచిపెట్టేశాడు. ఇంకా ఇలాంటి వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. పతి వదిలేస్తే జీవితం ఎంత దుర్బలమో ఆలోచించు. భార్య వియోగం బాగోక కట్టుకున్నవాడు కాస్త హరీమంటే ఆ ఆడదాని బ్రతుకు ఏం కావాలి? వైధవ్యాన్ని మించిన నరకం ఉంటుందా? భర్త ఊళ్ళో లేకపోతేనే భార్యకు ఇంటిలో రోజు గడవదే. ఇక శాశ్వతంగా దూరం అయితే చెప్పాలా? మదన తాపమని, పతి సమాగమనంలో సుఖమని. ఏమిటి ఇవన్నీ నిజమని? సుఖాలే అంటావా? నాకైతే ఇవన్నీ కలలు అనిపిస్తున్నాయి కనుక నేను వివాహం చేసుకునుగాక చేసుకోను. ఇది నా నిశ్చయమని అంది. మందోదరి మాటలు విన్న గుణవతి ఆశ్చర్యపోయినది. నా కన్న కూతురేనా ఈ మాటలు అంటున్నది అని విస్తుపోయింది. అయినా వాదించలేక మౌనంగా వెళ్ళి భర్తకు తెలియజేసింది. అమ్మాయి వివాహం చేసుకోనంటున్నది. కౌమార వ్రతం ఆచరిస్తానంటుంది. సంసారం అంటే అసహ్యమంట అని సారాంశం చెప్పింది. చంద్రసేనుడు ఒక్క నిట్టూర్పు విడిచి సరే అయితే అన్నాడు. వివాహ ప్రయత్నాలు విరమించుకున్నాడు. అలా మందోదరి కన్నవారి ఇంటిలోనే సురక్షితంగా కాలం గడుపుతున్నది. కామోద్దికమైన యవ్వనం ఆమె శరీరం మీద, మనసు మీద దాడి చేస్తున్నది. చెలికత్తెల వివాహం చేసుకోమని పదే పదే ప్రోత్సహిస్తూ ఉన్నారు. కానీ మందోదరి ససేమీర అంటున్నది. వేదాంతం చెప్తుంది. వాళ్ళ నోళ్ళు మూయించేస్తున్నది. ఒక రోజున మందోదరి అందంగా అలంకరించుకుని చెలికత్తెలతో కలిసి వన విహారానికి వెళ్ళినది. సొగసు మించిన పొదరిళ్లలో తుమ్మెద జీంకారాలు, కోగిల కుహు కుహు రాగాలు వింటూ ప్రకృతి రమణీయానికి పరవశించిపోతూ ఎగిరి ఎగిరి అందమైన పూలను కోస్తుంది.
చెలికత్తెలతో ఆడుతూ పాడుతూ వినోదిస్తున్నది. దైవసత్తు కోసలాధిపతి వీరసేనుడు అదే సమయానికి అటువైపు వచ్చాడు. ఒక్కడే వచ్చాడు. రథం మీద వచ్చాడు. కూడా సూతుడు కాక మరొక సేవకుడు మాత్రమున్నాడు. మిగతా సేవకులు సైనికులు వెనకాలే నెమ్మదిగా వస్తున్నట్టుగా ఉన్నారు. వీరసేనుడి రాకను అల్లంత దూరంలోనే గమనించిన చెలికత్తె పరుగు పరుగున మందోదరి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నది. రాకుమారి, ఎవరో రాకుమారుడు రథం మీద ఇటే వస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. మహావీరుడిలాగా ఉన్నాడు. మరో మన్మధుడిలాగా ఉన్నాడు. నీ అదృష్టం బాగుండి ఇటే వస్తున్నాడు అని ఆయాసపడుతూ గబగబా విన్నవించినది. అంతలోకి వీరసేనుడు అక్కడికి రానే వచ్చాడు. మందోదరిని చూసి ఆ సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. ముగ్ధుడయ్యాడు. రథం దిగాడు. పరిచారికను పిలిచి అడిగాడు, బాలా, ఈ విశాలాక్షి ఎవరు? ఏ మహారాజు కూతురు? తన విహారానికి వచ్చారా అంటూ మందోదరి వైపు చూస్తూ పరిచారికను అడిగాడు వీరసేనుడు. పరిచారిక చిరునవ్వులు చిందిస్తూ ఇలా పలికినది, మహావీర, ముందు నువ్వు ఎవరో చెప్పు, ఇక్కడికి ఎందుకొచ్చావో చెప్పు అంది. అప్పుడు వీరసేనుడు, బాలామణి, ఈ భూగోళం మీద కోసల దేశం అనే ఒక సుందర సామ్రాజ్యం ఉన్నది, విన్నావా? దాని పరిపాలకుని నేను. వీరసేనుడు నా పేరు. చతుర్విధ మహాసైన్యం వెనకాల వస్తున్నది. ఈ మహారణ్యంలో దారి తప్పి నేను ఇటు వచ్చాను అన్నాడు. అప్పుడు పరిచారిక ఇలా అంది, వీరసేన మహారాజా, ఈ సుందరాంగి పేరు మందోదరి. సింహల దేశాధీశుడు చంద్రసేన మహారాజు గారి ఏకైక పుత్రిక, గారాల బిడ్డ. మేమంతా సైరేంద్రులం, వన విహారానికి వచ్చామంది. అప్పుడు వీరసేనుడు, ఓ సైరేంద్రి, నువ్వు మంచి నేర్పరిలాగానే కనిపిస్తున్నావు, మాటకారివి. మీ రాకుమారితో చెప్పు, సూర్యవంశుడు కోసలాధీశుడు అయిన ఈ వీరసేనుణ్ణి గాంధర్వ పద్ధతిలో పరిణయమాడి పతిగా స్వీకరించమని. నాకింతవరకు వివాహం కాలేదు, భార్య అంటూ ఎవరూ లేరు. ఉత్తమ వంశంలో పుట్టిన అందకత్తె కోసం ఎదురు చూస్తున్నాను. నా కుమారి నా మనసుకు నచ్చింది. బహుశా నేను మందోదరికి నచ్చే ఉంటాను. గాంధర్వ వివాహం ఇష్టం లేకపోతే చంద్రసేన మహారాజుని అడుగుతాను, కన్యాదానం చేస్తాడు. ఏదైనా ఒకటి మాత్రం నిజం, నేను మీ రాకుమారికి అన్ని విధాల అనుకూల భర్తను అవుతాను, ఇది నిశ్చయం అంటాడు. వీరసేనుడి మాటలకు చెలికత్తె చిన్నగా నవ్వింది. రాకుమారి వైపు 2 అడుగులు వేసి, మందోదరి, సూర్యవంశపు రాకుమారుడు వచ్చాడు. నిజంగా మన్మధుడిలాగా ఉన్నాడు. మహాబలశాలి, కోసల దేశానికి ప్రభువు. కృషిలో నీకు ఏదైనా వాడు. నీ పట్ల అనురక్తుడైనాడు. మరింత చేరువకు వచ్చి మెల్లగా పలికినది. రాకుమారి, చంద్రశేర మహారాజు ఎంత బాధపడుతున్నాడో మాకు తెలుసు. నీకా యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలని మహారాజు గారి ఆలోచన. నువ్వేమో కన్యగానే ఉండిపోతానంటున్నావు. ఏమీ చేయలేక తన ఆవేదనను మీ తండ్రి మా దగ్గర వెళ్ళపోసుకున్నాడు. నీకు సేవలు చేస్తూ మనసును మళ్లించి వివాహానికి ఒప్పించమని మమ్మల్ని ఎన్నోసార్లు కోరారు. అయితే నీ హఠం మాకు తెలుసు గనక నీతో ఈ ప్రసంగం చేయడానికి జంకి ఇంతకాలం మేము ఊరుకున్నాము. భర్తలకు సేవ చేయడం నీచ కార్యమేమీ కాదు. స్త్రీలకు అది ఉత్తమోత్తమ ధర్మమని మనువు చెప్పాడు. పతి సేవ పారాయణురాలికి నేరుగా స్వర్గం లభిస్తుందట. నరకం అనుకుంటే ఎలాగా? సృష్టి ఆవి నుంచి ఎంతమంది వివాహం చేసుకోలేదు, సుఖపడలేదు. మొగుడికి పిల్లలకు సేవ చేయటం అవమానం అనుకుంటే ఎలాగా? సంసారం అన్నాక సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అంత మాత్రాన అందరూ నీలాగే భీష్మించుకున్నారా? చూడు, లోకంలో ఎంతమంది హాయిగా సంసారాలు చేసుకుంటున్నారో. నరకం అనే దానిని నువ్వొక్కదానివే కనిపిస్తున్నావు. పిచ్చి పిల్ల, అలాంటి భయాలేవి పెట్టుకోకు. ఇతడెవరో యోగిడిలాగా ఉన్నాడు. స్వయంగా వచ్చి వరించాడు. నీకే సేవలు చేస్తా అంటున్నాడు. నా మాట విను, ఇతడి వివాహం చేసుకో. నీ తండ్రి సంతోషిస్తాడు, మేము ఆనందిస్తాము, హాయిగా సుఖపడదువు గాని అంటూ ప్రబోధించింది. అప్పుడు మందోదరి ఇలా అంది, దేవకి, నేను వివాహం చేసుకోనని ఎన్నిసార్లు చెప్పలేదు? మళ్ళీ చెప్తున్నాను.
ఇక ఎప్పుడు ఈ ప్రసంగం నా దగ్గర తేకు. నేను తపస్సు చేసుకుంటాను. నా నిర్ణయానికి తిరుగులేదు. ఇతడెవడో సిగ్గు లేకుండా కాళ్ళు అప్పగించి నన్నే చూస్తున్నాడు. వెంటనే వారించు అంటూ గుసగుసలాడుతూ విసవిస 10 గజాల దూరం నడిచి అడ్డు తిరిగి నిలబడినది. దేవకి ఆలోచనగా అడుగులు వేస్తూ మెల్లగా మందోదరిని సమీపించినది. బుజ్జగిస్తూ అననయంగా సంభాషించినది. రాకుమారి, మన్మధుడు దుర్నయుడు సుమా. కాలం అన్ని వేళలా ఒకేలాగా ఉండదు. చేత మరొక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. నా మాటను ఆలకించు. ఎందుకు చెప్తున్నాను, చెవిని పెట్టు. అలాగే భీష్మించుకు కూర్చుంటే అనక్క కష్టాల పాలవుతావు. తెలుసుకో. ఒంటరిగా ఎంతకాలం ఉంటావు? వయసు అయిపోయాక తోడు కావాలన్నా దొరకదు. ఆ వేళ బాధపడతావు. నేను బాగా ఆలోచించి నీ మేలు కోరి చెప్తూ ఉన్నాను. నీకన్నా పెద్దదానిని, అనుభవం ఉన్నదానిలో కొంచెం చూసిన దాన్ని ఎందుకు చెప్తున్నాను ఒకసారి ఆలోచించు. ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించకు. అది శ్రేయస్ కాదు అంది. ఇంతగా చెప్పిన మందోదరి వినిపించుకోలేదు. అదే తిరస్కార భావం. ఎలా ఉంటే అలా జరుగుతుంది. జరగని నేను మాత్రం వివాహం చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది. చెలికత్తె విసిగిపోయింది. ఆ మొండి ఘటానికి ఎంత చెప్పి ప్రయోజనం లేదనుకుంది. ఇక నిట్టూర్పు విడిచి వేరే సేనుడి సమీపానికి వచ్చింది. రాకుమారా, మన్నించు. నీ దారి నువ్వు చూసుకో. మా రాకుమారి వివాహానికి అంగీకరించటం లేదు అని చెప్పేసింది. మౌనంగా నిరాశుడై నిరాశగానే రాజధానికి చేరుకున్నాడు. కాలం గడుస్తుంది. మందోదరి పినతండ్రి కూతురు అనగా చెల్లెలు ఇందుమతి యుక్త వయసురాలు అయినది. యుద్ధం జరిపిద్దామని సంకల్పించి స్వయంవరం చాటించారు. దేశ దేశాల నుంచి రాజపుత్రులు ఎందరెందరో వచ్చారు. వారిలో బలవంతుడు, కులశీలలో గుణవంతుడు అయిన ఒక రాకుమారుని ఎంపిక చేసుకొని ఇందుమతి వరించింది. వెంటనే వివాహ సంబరాలను మొదలయ్యాయి. మందోదరి మనసులో తొలిసారిగా మన్మధుడు మెదిలాడు. ఆ స్వయంవరానికి మంద్రదేశాధీశుడు చారుదేష్టుడు కూడా వచ్చాడు. అతడు గొప్ప అందగాడు. అంతకు మించిన మాటకారి. ఆడవాళ్లను లొంగదీసుకోవడంలో అతడికి ఉన్న చాతుర్యం అనితర సాధ్యం. ఏ మత్తు చల్లాడో ఏ మందు పెట్టాడో గాని మందోదరి ఆ వీటుని ఆశరణవరించింది. దైవయోగం అలా ఉంది. మందోదరి తమ మనసులోని మాటను రహస్యంగా తండ్రి చెవిలో చెప్పింది. చంద్రసేనుడు సంతోషించాడు. ఇంతకాలానికి వివాహం చేసుకుంటుందని సంబరపడ్డాడు. ఇక ఏమీ ఆలోచించకుండా వివాహం జరిపించాడు. కానుకలతో కన్యాదానం చేశాడు. చారుచేష్టుడు మందోదరిని తీసుకొని మందర రాజధానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు సుఖంగానే గడిచాయి. కానీ ఒకనాటి రాత్రి చారుశ్రేష్ఠుడు తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తూ ఉండడాన్ని సైరేంద్రి చూసింది. మందోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మందోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. మరి కొన్నాళ్ళు గడిచాయి. తన సేవకుడి భార్యతో రహస్యంగా క్రీడిస్తూ ఉండడాన్ని సైరేంద్రి చూసింది. మందోదరికి తెలియజేసింది. ప్రతిఫలంగా తిట్లు తింది. మందోదరి చిరునవ్వుతో చివాట్లు పెట్టింది. మరి కొన్నాళ్ళు గడిచాయి. ఒక వేశ్యతో రహస్యంగా క్రీడిస్తూ మందోదరి కంటపడ్డాడు భర్త. అప్పుడు మందోదరి అయ్యో మోసపోయానే అని విలవించింది. ఇంతటి నీచుడని తెలియక పరిణయమాడాను. ఎంత పొరపాటు చేశాను. ఈ సిగ్గుమాలిన వాడితో సంసారం ఎలా చేసేది? ఇతడి మీద నాకు ఇంత ప్రీతి ఎలా కలుగుతుంది? నా జీవితం వ్యర్థమైపోయింది. ఇది స్వయంకృతం. ఎవరిని నిందించడానికి ఏమీ లేదు. చేయకూడని పని చేశాను. నా దుఃఖం నేను అనుభవించవలసిందే. ఆత్మహత్య చేసుకుందామంటే అది మహాపాతకం. పుట్టింటికి పోదామంటే చులకనైపోతాను. అందరూ పరిహాసిస్తూ ఉంటారు. అందుచేత ఇక్కడే ఇలాగే పడి ఉండాల్సిందే. సతీ సామీర్యాన్ని పరిహరించి కామసుఖాలకు దూరమై వైరాగ్యపు భావంతో కాలం గడపడం ఒకటే నాకు మిగిలినది. అంతే. అదే కర్తవ్యం అని నీ చేర్చుకుంది. సంసార సుఖాలను కోల్పోయి అంతఃపురంలో ఏకాంతంగా శేష జీవితాన్ని గడిపింది. మహిషాసురుడు ఈ కథను చెప్పి జగదంబికతో ఇలా అన్నాడు. అందుచేత ఓ కళ్యాణి,
నీ బతుకు కూడా ఇలాగే అయిపోతుంది. కోరి వచ్చిన మహారాజును నన్ను కాదంటున్నావు. రేపు కామార్తివై ఎవరో ఒక కాముకుని ఆశ్రయిస్తావు. అది తథ్యం. వాడు మోసం చేస్తాడు. అప్పుడు విలపిస్తావు, పశ్చాత్తాపడతావు. కాబట్టి ఇప్పుడే నా మాట ఆలకించు. స్త్రీలందరూ మెచ్చుకునే మాట చెప్తాను. అలా చెయ్యి. నన్ను వివాహమాడు, లేదంటే విలపిస్తావు అన్నాడు. ఆ మాటలు విన్న జగన్మాతకు రవ్వంత కోపం వచ్చింది. తనను ఏదో మామూలు స్త్రీగా భావిస్తున్న వాణ్ణి అజ్ఞానానికి జాలి వేసింది. అయినా మైసుడు తగ్గలేదు. చివరికి అమ్మవారి చేతిలో వధింపబడ్డాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఒక నిమిషంలో మీ దరిద్రమంతా కూడా పోతుంది. ఐశ్వర్యం వస్తుంది. సకల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ బాలా త్రిపుర సుందరి అమ్మవారి శరన్నవరాత్రుల మొదటి రోజు కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.